హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఏపీ ఎంసెట్ ఎంపీసీ కౌన్సిలింగ్ సంబంధించి పేమెంట్ స్టేటస్ గురించి తెలుసుకుందాం. సో పేమెంట్ స్టేటస్ అంటే ఏంటి, మనం ఎలా చూసుకోవాలి, అలాగే ఈ పేమెంట్ స్టేటస్ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఏమేమి డీటెయిల్స్ చూపిస్తుంది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పేమెంట్ స్టేటస్ అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలా లేదా అంటే కనుక అవసరం లేదు. సో మరి ఎవరెవరు చెక్ చేసుకోవచ్చు అంటే, మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పేమెంట్ అంటే ఫీజు కట్టేటప్పుడు మీ అకౌంట్లో డబ్బులు కట్ అయిపోయి ఆ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోతే, అంటే ప్రాసెస్ అనేది మిడిల్లో నిలిచిపోతే, అలాంటప్పుడు మీకు డౌట్ ఉంటుంది కదా పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఆ సిచ్యువేషన్లో మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రమే. లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డైరెక్ట్గా మీకు చూపించేస్తుంది పేమెంట్ ఇంత కట్టారు మీరు సక్సెస్ అని చెప్పి చూపించేస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో చెక్ చేసే అవసరం ఉండదు. ఏమైనా డౌట్ ఉన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్ జరిగినప్పుడు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్, సో చూడండి, ఇక్కడ నేను మీకు ఫస్ట్ ఆ వెబ్సైట్ చూపిస్తాను. ఇక్కడ మనకి మెయిన్ వెబ్సైట్లో నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఒక లింక్ అయితే ఇచ్చింటారు, ఈరోజు ఇచ్చారు. ఇది జస్ట్ మీరు క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీ EAMCET హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే మీకు స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ మీ EAMCET హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది. పైన చూడండి, యూ హ్యావ్ ఆల్రెడీ డన్ ద పేమెంట్ అని చెప్పేసి పేమెంట్ సక్సెస్. సో ఇది ఒకటి సరిపోతుంది మీకు. పేమెంట్ సక్సెస్ అంటే మీరు కట్టిన ఫీజు సక్సెస్ అయింది, నెక్స్ట్ స్టెప్కి మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ మన కింద వచ్చేసి EAMCET హాల్ టికెట్ నెంబర్, మీ పేరు చూపిస్తుంది, ఇక్కడ జెండర్, తర్వాత మీ క్యాస్ట్ ఇక్కడ చూపిస్తుంది, మొబైల్ నెంబర్, నెక్స్ట్ మీకు ఏమైనా పిహెచ్ ఏమైనా ఉందా, డిసబిలిటీ ఏమైనా ఉందా అని చూపిస్తుంది. అమౌంట్ ఎంత కట్టారో ఇక్కడ ఉంటుంది. పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తారు. పేమెంట్ ఎప్పుడు కట్టారు ఈ డేట్ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇది ఓకేనా. ఎస్, సో ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.